ఒకటి కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇదే కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళంతా వచ్చి కాళేశ్వరం వేస్ట్ పథకం అంతా డబ్బులు వేస్ట్ చేసిండో 9 ఎక్కడ కట్టాలి, ఆ నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి పోయాలి, వస్తాయి నీళ్ళు ఎంత వేస్ట్ పెట్టాడు. ఇప్పటికి సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళల్లో 5 ఇంకా 10 ఏళ్ళు కానీ సుమిడెట్టి కాడ డ్యామ్ కట్టి నీళ్ళు తెస్తే ఇదే ట్రాక్టర్ కానీ ముక్కలే రాసిపోతాయి, ముక్కలే రాస్తాయి. ఒకటి నల్లగొండ నీళ్ళు రావాలంటే కూడా బాపన నీళ్ళు రావు, అదంతా మోసం ముచ్చట, అంత దుర్మార్గం ముచ్చట. నల్లగొండ నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పూర్తి అయింది, ఇంకా 20% ఉంది, అయిపోయింది. అది పూర్తి చేసి ఆ నుంచి డిండి నుంచి శివన్నగూడెం వస్తే నీళ్ళు వస్తాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీది ఏ జిల్లా? నల్లగొండ జిల్లా. నల్లగొండ జిల్లా కదా. మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్కే 90% కాంగ్రెస్కే ఇచ్చిర్రు సీట్లన్నీ. ఎట్లా ఉంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, గెలవాలనుకున్నారు. ఇక్కడ మంత్రులు కూడా అయ్యారు. నేను చెప్పనా, ఒకటే ఈ కోమటి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచడం తప్ప ప్రజల కోసం పనిచేసింది కాదు. ప్రజలు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తలేరు, భవిష్యత్తు ఆలోచిస్తలేరు. నాకు లక్ష ఇచ్చిండుగా, నాకు 50 ఇచ్చిండుగా, చూడనాయకులు ఉంటారు వీళ్ళే, వాళ్ళంతా ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు డబ్బుతో గెలిచిన వాళ్ళే, డబ్బుతో గెలిచిన వాళ్ళే. ఇప్పటికి చెప్తున్నాక కోమటి వెంకటతో పైసా పని కాదు, నల్లగొండ జిల్లాకు పైసా పని కాదు. 30 ఏళ్ళు అయింది సొరంగం, అయిందా? పూర్తి అయిందా? ఎందుకు కాలే? పూర్తి ఎందుకు కాలే? మరి పులిచినప్పుడు కట్టిండు, అది ఎందుకు పూర్తి అయింది? అది ఎందుకు పూర్తి అయింది అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టిండు, 3 ఏళ్లలో. ఇలా కాళేశ్వరం నీళ్ళు కూడా మళ్ళీ సహకరించి నీళ్ళు తెస్తున్నావు, 5 ఏళ్ళ గండిపేట వస్తున్నావు. ఆంచి వస్తాయి, మూసికి వస్తాయి, మూసికాంచి వస్తాయి, మూసి నుంచి నల్లగొండకు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఆ నుంచి మన కాపర్స్ వస్తాయి, రానబడి మొత్తం వస్తాయి. ఆ మూసికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది, అది ఏం చెప్తావు? కాళేశ్వరం కుంగలే, అన్ని వేస్ట్ ముచ్చట్లయి. ఒకటి కాళేశ్వరం కుంగలే, ఆడ కేవలం మేడిగడ్డ దగ్గర 84 పిల్లర్ అయ్యి, 84 పిల్లర్ ఒక 3 పిల్లలు గుంగిపోయినాయి. అది ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉంటుంది. ఆ 11 పిల్లర్లో 3 పిల్లలు గుమ్మినాయి. ఆ 11 పిల్లలు తీసి కట్టినా కానీ 200 కోట్లకి ఒక అది కడితే అయ్యేపోద్ది, అవి కట్టి నీళ్ళు చేయొచ్చు. ఇప్పటికి కూడా ఎన్డీఎస్ ఎందుకు కడతలేరు మరి? వాళ్ళు బదనం చేసినాక, కేసీఆర్ బదనం చేసినాక, కాళేశ్వరం అని దోసుకుని 1 లక్ష కోట్లు చూసుకుని ప్రచారం చేసినాక ఇప్పుడు కడితే బదనం అవుతాం. అందుకని చేసగరాలి. ఫైనల్గా ఒకటి చెప్పు, నిన్న ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసినాం మేము ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మళ్ళా రైతులకు ఏదైతే భరోసా కూడా ఇస్తున్నాం. నేను చెప్తున్నాగా, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాడు, రైతు భరోసా ఇయ్యాడు, ఏది ఇయ్యాడు, అన్ని ఒట్టి ముచ్చట్లు, బోకర ముచ్చట్లు. చెప్పవాను ఏ లెక్క ఇస్తాడు, చెప్పవాను ఎట్లా ఇస్తాడు. ఇప్పటికి చెప్తున్నా 1,40,000 కోట్లు అప్పు తెచ్చినాం. ఇప్పటికి 1,40,000 కోట్ల 20,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మిగతా 1,20,000 కోట్లు ఏం చేసి చెప్పు నాకు, లెక్క చెప్పు నాకు, చెప్పండి. మరి నీకేంత అవగాహన ఉంది? మరి ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తా అంటే సభలల్లో ప్రజలు మోసం చేయడం, ఇప్పటికి మోసం చేయడం ఏం లేదు. ఇప్పుడు ఇవాళ చెప్తున్నా, ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ అనేది తన హ్యాండ్ బుక్లో ప్రకటించింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 72,000 కోట్ల అప్పు, 390 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్, అన్ని అప్పులు కట్టంగా అన్ని కట్టంగా. తర్వాత కేసీఆర్ ఇచ్చిన అప్పు 3,11,000 కోట్లు, మొత్తం 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లలో 84,000 కోట్లు కాళేశ్వరం కట్టిండు, 40,000 కోట్లు థర్మల్ ప్లాంట్ కట్టిండు. తర్వాత అన్ని కలెక్టర్లు కట్టిండు, అన్ని రకాల అభివృద్ధి చేసిండు. పాలమూరు రంగారెడ్డి 40,000 కోట్లు కట్టిండు, 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన రైతు భరోసా ఇచ్చిండు, అన్ని రకాలు చేసిండు. చేసిన 4 లక్షల కోట్లు అప్పు. ఇప్పటికి కూడా వీడు సరిగ్గా వీడు వచ్చినాక హైడ్రాని పెట్టి ఆగమం చేసింది తప్ప, లేకపోతే ఇలా అప్పే కాకపో 26,000 కోట్ల అప్పు. ఇవాళ కూడా వీడు అప్పు కట్టింది కేవలం 15,000 కోట్లు కట్టింది. కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఏడు చెప్పలే కాగ్ రిపోర్టు అని. దమ్ముంటే మొగోడైతే రిజర్వ్ బ్యాంక్ చెప్పి ప్రకటించే హ్యాండ్ బుక్ ప్రకటించమను, కాగ్ రిపోర్ట్ ప్రకటించమను. కాగ్ రిపోర్ట్లో ఏం ఎంత అప్పు కట్టినా కాగ్ రిపోర్ట్ చెప్పింది. మొత్తం కాగ్ రిపోర్ట్ 20,000 కోట్లు అప్పు కట్టాను. నెలకు 60,000 కోట్లు ఆడ అప్పు కట్టాను చెప్పు నాకు. కాగ్ రిపోర్ట్ చెప్పిందిగా, కాగ్ రిపోర్ట్ తప్పు చెప్పదుగా, అది లెక్క చెప్తుందిగా. ఒక్క మాట రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఒకటే మాట, రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక 3 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తాడు. తెలంగాణ ఆగమవుతుంది అది త్వరలో.